అంటే ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నట్లు లెక్క కదా మొత్తం స్టేట్ లెవెల్. ఈ యొక్క కౌన్సిలర్ దాంట్లో మొత్తం చైర్మన్ పర్సన్ మాది బీఆర్ఎస్ కాబోతుంది పక్క. అంటే పథకాల విషయంలో ఎట్లుంది సార్ మరి? అంటే ఇక్కడ ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు విలేజ్ ఏరియా అనేసరికి రైతు బంధు, రుణమాఫీ అంటారు, బోనస్ అంటారు. పథకాల విషయాలు కానీ ఏ రైతు బంధు కానీ బోనస్ ఎవరో ఒక రైతు చెప్పాను 100%లో 20% తప్ప 80% అట్టు ఉందండి. ఇంకెక్కడండి జనం అంటే మొన్నటిదాకా స్టేట్ లెవెల్ అల్లాడిపోతాను. రైతులు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఆటో కార్మికులు కానీ ప్రతి ఒక్కరు ఎవరిని కానీ ఏది కనీసానికి గవర్నమెంట్ ప్రకారం ఏ లబ్ధిదారులకు ఏదో చూపించండి మీరు. ఎందుకంటే ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉంది. మరి ఇందిరమ్మ ఇల్లు ఏమన్నా ఇక్కడ శాంక్షన్ అయినా? ఆ ఇందిరమ్మ ఇల్లు అనేది కదా మా ప్రభుత్వం చేసిన ఇళ్ళ ఆమె ఏదో కొన్ని ఈ మధ్యలో ఎలక్షన్ అంతా మొన్న జనరల్గా ఏదో నాన్ లోకల్ సర్పంచ్ వాడడం అట్లా కొన్ని అటు ఫిలప్ చేసింది. ఇప్పుడు మా ఉన్న ఇల్లు మేమే కట్టిస్తాం చేస్తామంటే అది పబ్లిక్ చూడరా ఉండవు ఉన్న ఇల్లు లేవా. ఖచ్చితంగా బరాబరు 16 వార్డులు మాది మున్సిపాలిటీ బీఆర్ఎస్ కావాల్సిన అవుతుంది. చూడండి జనరల్ విషయం అంటే నెంబర్ 1 బీఆర్ఎస్, నెంబర్ 2 కాంగ్రెస్ ఉంటుంది అంతే. ఇంకా బీజేపీ అనే లేదు. అది స్టేట్ ఫార్వర్డ్ జిల్లా ఫార్వర్డ్ అది.